మురారి. మీలో ఎవరైనా మన తూగు జిల్లాలో ఉన్న మురారిలో ఉన్న మన దుర్గమ్మ వారిని ఎంతమంది దర్శించుకుని ఉంటారు? ప్రతి సంవత్సరం పండగ అయిన తర్వాత మురారి ఒక్కసారి వెళ్ళి చూడండి. అబ్బో, జనం మామూలుగా ఉండరండి అక్కడ. కుటుంబంతో వెళ్ళే షార్ట్ అండ్ బెస్ట్ ట్రిప్ అని కూడా చెప్పొచ్చు మురారి. చుట్టూ జాతర, ఎగ్జిబిషన్, పామాయిలు, మామిడి తోటలతో పాటు అక్కడ వంటలు చేసుకుని తింటే ఉంటదండి. మామూలుగా ఉండదండి. మేమైతే బొంగు చికెన్, మటన్, చికెన్ ఫ్రై, బిర్యానీతో అద్దరు కొట్టేసాం. ఇక టెంపుల్ చూడడానికి చిన్నగా ఉన్న అమ్మవారికి అయితే చాలా మహిమలు ఉంటాయి. ఫ్యామిలీ అందరూ కలిసి సింపుల్ గా ఉండే ఇలాంటి ట్రిప్ ఒకటి ప్లాన్ చేయండి. మేమైతే సరిగ్గా ఒక 50 మెంబర్స్ అయితే ఉంటాం. మా ఫ్యామిలీ అందరూ ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తాం. మా చిన్ననాన్నమ్మ గారు, రూపతి నాన్నమ్మ గారు అయితే పండగ అవ్వగానే దుర్గమ్మ వారిని కంపల్సరీ దర్శించుకోవాలని చెప్పేసి తీసుకుని వెళ్తారు ఎవ్రీ ఇయర్. పండగలో ఎన్ని ట్రిప్స్ వేసినా పండగ అయిన తర్వాత మురారి జాతరకి వెళ్తే ఆ కిక్కే వేరండి. మా ఫ్యామిలీ ట్రిప్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరి. బాయ్.